హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య కిషోర్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ పన్నీర్ గ్రేవీ. ఈ కర్రీ అయితే రైస్లోకి, చపాతీలోకి అండ్ పుల్కాలోకి కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకోండి. అందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం ఇందులోకి జీడిపప్పు, 2 ఇలాచి, 2 దాల్చిన చెక్క, కొంచెం జీలకర్ర అండ్ అలాగే 2 ఎండుమిరపకాయలు వేసుకొని జీడిపప్పు లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వీటిని అన్నిటినీ ఫ్రై చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇందులోకి ఒక పెద్ద టొమాటోని తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసి టొమాటోస్ జ్యూసీగా కుక్ అయ్యేంత వరకు కొంచెం వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి. ఈ కుక్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా గ్రైండ్ చేసి సైడ్కి పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి 1.5 పావు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీరా, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఈ 2 చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి టర్న్ అయ్యేంత వరకు మనము కుక్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాక ఇందులోకి చిటికెడు పసుపు, మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, కారము అండ్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, చిటికెడు కింగ్ మసాలా వేసుకొని వీటిని మంచిగా ఆయిల్లో సాట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీ ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇది మొత్తం కూడా ఆయిల్ పైకి తేలేంత వరకు ఒక 5 మినిట్స్ వరకు ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. గ్రేవీ మొత్తం ఆయిల్లో మంచిగా ఉడికిపోయిన తర్వాత 1 కప్పు క్యాప్సికమ్, అలాగే చిన్న క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు పన్నీర్ని కూడా యాడ్ చేసుకొని గ్రేవీలోకి మంచిగా కలుపుకొని ఫ్లేమ్ లో టు మీడియంలో సెట్ చేసుకుంటూ 1 టేబుల్ స్పూన్ బటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. అండ్ లాస్ట్లో లిడ్ ఓపెన్ చేసి కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని మరో 2 నిమిషాలు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన క్యాప్సికమ్ పన్నీర్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. మీరు ఎప్పుడన్నా ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చపాతీలోకి, పుల్కాలోకి అండ్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లావణ్య కిషోర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఫాలో మీ ఫర్ మోర్ వీడియో.